హిందువుల పైన జరిగింది విధ్వంసమే, తిరుపతి కల్తీ లడ్డూలో మద్యపానం పైన జరిగింది విధ్వంసమే, బూతులు తిట్టించి జనాల్ని హింసించింది విధ్వంసమే, పర్సనల్ లైఫ్లోకి ఇంటర్ఫీర్ అయిపోయి పిచ్చి పిచ్చి మాటలు కారు కోతలు అసెంబ్లీలో కూసింది విధ్వంసమే. రాష్ట్రంలో ఒక ఇటుక తీసి ఇటుక పేర్చలేని ఇన్కెపాసిటేటెడ్ పర్సన్ సీఎంగా ఎన్నుకొని ఆ పార్టీని గెలిపించారు చూడండి జనాలు, వాళ్ళు చూసింది విధ్వంసమే. అంత విధ్వంసం చూసిన తర్వాతే 11 స్థానాల్లో ఓట్లేసిన జగన్మోహన్ రెడ్డికి కొంచెం అన్న బుద్ధుంటే ఎవరన్నా నెక్స్ట్ టైం మళ్ళీ 2029 ఎన్నుకుంటారో చెప్పండి? అబద్ధాలనే కారుకూతలుగా తీసి ప్రచారం చేస్తూ ఉంటుంది ఆ పార్టీ. అంబటి రాంబాబు చాలా మంచి వ్యక్తి, మెచ్చుకోవాలి. షాల్వాలు సన్మానాలు చేయకపోయి వెళ్ళి జోగి రమేష్ ఇంటికి పరామర్శ, రాష్ట్రంలోని కల్తీ లడ్డు తిన్నాళ్ళందరి గురించి ఒక్కసారన్నా నువ్వు కన్స్టబుల్ వర్డ్ ఇచ్చావా? ఒక్క చిన్న మాట, విధ్వంసమే. ఇలాంటి విధ్వంసాలన్నీ చాటుకుంటూ ఇంకా విధ్వంసాలు కావాలంటే వీళ్ళకి ఎదురు చూస్తున్నారంటే సరిపోలేదా? జరిగింది సరిపోలేదా? అపోజిషన్ స్టేటస్ లేకుండా అపోజిషన్లో కూర్చుని అసెంబ్లీకి కూడా రాలేని 11 మంది పార్టీలు నడుపుతున్న హెడ్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి పర్యటన పేరుతో జనాలకు కల్పిస్తుంది విధ్వంసమే. తెలిసిన అతనుగా దాన్ని పెళ్లి కార్డు ఇస్తే ఆ పెళ్లి కార్డులో కూడా వాళ్ళ పెళ్లిని సవ్యంగా జరుపుకోనికుండా ఏ ఫంక్షన్కి వెళ్ళినా చేస్తుంది విధ్వంసమే. ఇంకేం విధ్వంసాలు కావాలి?